జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీకిష్టం వచ్చినట్టు మాట్లాడక చెప్తున్నా. మా బాబాయ్తో మర్యాదగా మాట్లాడు. వాడికి మర్యాద ఇచ్చేదేంటే? బుద్ధి లేని అడ్డగాడిద వీడు. వర్మ, లత, ఏంటే మొగుడి మీదే చేయలేపుతున్నావా? మొగుడిని కొట్టాలని చూస్తున్నావా? చూసారా ఇంతమంది ఉన్నారే, కనీసం మొగుడన్న జ్ఞానం కూడా లేకుండా కట్టుకున్న మొగుడి మీదకే చేయలేపుతుంది ఇది. అలాంటి గొప్ప ఆడది ఇది. ఇలాంటి దాన్ని ఏమంటారు? వర్మ, తప్పుగా అనుకోవద్దు. ఆ అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది. తన బాబాయిని తిడితే ఆ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి ఆ స్థానంలో ఉన్నా ఇలాగే మాట్లాడతారు. ఏయ్, నువ్వు నోరు మీవే పని మనిషి. పని మనిషివి పని మనిషిలాగా ఉండు. ఎక్స్ట్రాల్ చెయ్యకో. మావయ్య, ఎవరు పని మనిషి? ఎవరు పని మనిషి? అంత దాకా వస్తే నువ్వు మాత్రం పెద్ద జమీందారువా? ఓహో, చివరికి మిఠాయిలు అమ్ముకునేది కూడా నన్ను విమర్శించేంత గొప్పదైపోయిందనమాట. ఏయ్, ఎవరు మిఠాయిలు అమ్ముకునేది? చిట్టెమ్మ నా కోడలు, నా ఇంటి కోడలు. నేను మీ ఇంటి పని మనిషినేమో, అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీకంటే ఎక్కువ ఆస్తి కలిగిన కోటీశ్వరరాల్ని, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్నదాన్ని, ఒక రాజకీయ నాయకురాల్ని. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వీళ్ళకవన్నీ గుర్తుంటే ఈరోజు ఇలా మాట్లాడేవాడు కాదు కాంతమ్మా. ముష్టి ఎదవలు, ముష్టి బతుకులు. ఎవర్రా ముస్టోడు? నువ్వు ముస్టోడివి, నీ అన్న ముస్టోడు, మీ ఫ్యామిలీ మొత్తం ముష్టి. వర్మ, ఇది కదా నాకు కావాల్సింది. నాన్నగారు, వచ్చిన పని పూర్తయింది, పదండి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇంతమంది ముందు కట్టుకున్న భర్తనే గౌరవం కూడా లేకుండా నా చెంప పగలగొట్టిందంటే దీనికి విడాకులు ఇవ్వడానికి అన్ని అర్హతలు నాకున్నట్టే. అవును, ముఖ్యంగా కోర్టు వాళ్ళు అడిగిన అన్ని సాక్ష్యాలు మాకు దొరికినట్టే. ఇక నుంచి ఈ లతకి మా వాడికి ఎలాంటి సంబంధము లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.